గైస్ వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫైనల్గా మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే కంప్లీట్గా సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి ఇండియాలో స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ సేల్లో మనకి చాలా ఫోన్స్ అయితే చాలా తక్కువ ప్రైస్లో మంచి డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ అందరి చూపు ఓన్లీ ఐఫోన్స్ పైన పడింది. ఎందుకంటే ఎప్పుడు లేనంత విధంగా ఆల్మోస్ట్ ఆల్ మనకి 35 to 40% సేల్స్లో మనకి ఈ ఐఫోన్స్ అనేవి దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 13 చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 45,000 46,000 ఆ ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే. అండ్ అదేవిధంగా ఐఫోన్ 12 చూసుకున్నట్లయితే మీకు అమెజాన్లో చూసుకుంటే 35,000 రూపీస్ ప్రైస్కి ఓన్లీ మీకు ఇప్పుడే జస్ట్ అయితే రివీల్ అయింది. ఈ రెండు ఫోన్స్ కూడా ఖచ్చితంగా ఆ ప్రైస్లో మాత్రం మనకి బెస్ట్ డీల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, ఐఫోన్ 13 45,000 46,000 ప్రైస్లో తీసుకోవచ్చా? లేదు అంటే ఐఫోన్ 12 మనకి 35,000 ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది, ఇది బెస్ట్ అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీకు తెలియని విషయం ఏంటంటే రెండు ఫోన్స్లో కూడా సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 6.1 ఇంచెస్ మీకు సూపర్ రెటీనా డిస్ప్లే ఉంటుంది. రెండు కూడా మీకు XDR డిస్ప్లేసే. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెండు డిస్ప్లేస్లో కూడా మీకు కలర్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా మీకు సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. అండ్ రెండు మొబైల్స్లో కూడా మీకు కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ మీకు 12+12 మెగాపిక్సెల్ డబుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇందులో మీకు చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. అండ్ రెండు మొబైల్స్లో కూడా ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీకు డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో ఐఫోన్ 13లో చూసుకున్నట్లయితే మీకు బయోనిక్ K15 చిప్సెట్ ఉంటుంది. అండ్ మీకు ఐఫోన్ 12లో చూసుకున్నట్లయితే బయోనిక్ K14 చిప్సెట్ ఉంటుంది. అంతే, రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఐఫోన్ 13లో చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా 17 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అదే మీకు ఐఫోన్ 12లో చూసుకున్నట్లయితే ఓన్లీ 15 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది, ఐఫోన్ 12 35,000 ప్రైస్లో తీసుకోవడం బెస్టా, అంటే ఐఫోన్ 13 కోసం ఆల్మోస్ట్ ఆల్ మనం 50,000 వరకు స్పెండ్ చేయడం బెటరా అని అడిగితే పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం రెండు ఫోన్స్ 5Gకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి రెండు ఫోన్స్లో కూడా సేమ్ టు సేమ్ స్పెక్సే ఉన్నాయి, ఎలాంటి పెద్ద యూజ్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఓన్లీ మనం ఏదైతే బ్యాటరీ బ్యాకప్ ఉంటుందో, ఏదైతే మనం ప్రాసెసర్ ఉంటుందో దానికోసం ఎక్స్ట్రాగా 15,000 పే చేయాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఒపీనియన్. నన్ను అడిగితే మాత్రం పర్సనల్గా అయితే మనకి 15,000 రూపీస్ సేవ్ అయ్యిందో ఆ పైసలతో మనం ఖచ్చితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్ని అయితే కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకేదైనా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసి ఏదైనా కొనుక్కోవచ్చు మాత్రం. ఖచ్చితంగా 15,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మేబీ ఐఫోన్ 12 అనేది ఒక బెస్ట్ డీల్ అని నేనైతే అనుకుంటున్నాను.